నన్ను చూశావా, ఎంత చిన్నగా ఉన్నానో? నేను ఇంత పెద్ద నదిలో బ్రతకలేను. నన్ను ఏదో ఒక పెద్ద చేప చంపేస్తుంది. నన్ను మీరే కాపాడాలి అని అనగా సత్యవ్రతుడు సరే అని ఆ చేపను ఒక చిన్న కుండలో వేస్తాడు. అలా ఒక రోజు గడుస్తుంది. మరుసటి రోజు ప్రొద్దున్నే ఆ చేప, ఓ రాజా, ఈ పాత్రలో నాకు చోటు సరిపోవడం లేదు, ఏదైనా పెద్ద పాత్రలో నన్ను వదులుతారా అని అడుగుతుంది. సరే అని సత్యవ్రతుడు ఒక పెద్ద కుండని తీసుకొని ఆ కుండలో ఉంచుతాడు. ఒక గంటలోనే ఆ చేప ఆ కుండ కంటే పెద్దగా మారిపోతుంది. వెంటనే సత్యవ్రతుడు ఆ చేపని తన మహల్లో ఉన్న నీటి సరస్సులోకి మారుస్తాడు. అక్కడ కూడా కొంత సమయంలోపే పెద్దగా మారిపోతుంది. అలా సత్యవ్రతుడు ఆ చేపను ఎన్ని ప్రదేశాలలో మార్చినా ఆ ప్రదేశం కన్నా పెద్దగా మారిపోతూనే వస్తుంది. చివరిగా ఆ చేపను ఒక సముద్రంలోకి వదులుతాడు. అప్పుడు ఆ చేప, ఓ రాజా, ఎందుకు నన్ను ఇంత పెద్ద సముద్రంలో వదులుతున్నారు? నాకు భయం వేస్తుంది అని అంటుంది. అప్పుడు సత్యవ్రతుడు నవ్వుతూ, నువ్వు చాలా విచిత్రమైన చేపవి. కొంత సమయానికే నువ్వు నీ శరీరాన్ని పెద్దగా మార్చుకుంటున్నావు. నువ్వు మామూలు మత్స్యానివి కాదు. ధర్మాన్ని రక్షించడానికి నా విష్ణువు ఈ అవతారం ఎత్తి నన్ను పరీక్షిస్తున్నారు అని నాకు అర్థమయ్యింది స్వామి అని అంటాడు. చెప్పండి స్వామి, మీకు నేను ఏం చేయగలను చెప్పండి అంటాడు. అప్పుడు ఆ చేప విష్ణువు అవతారంలోకి మారి నవ్వుతూ, నువ్వు చెప్పింది నిజమే సత్యవ్రత. నేను ఒక మహోత్తరమైన కార్యానికై ఈ అవతారం ఎత్తాను. నాకు నీ అవసరం చాలా ఉంది. ఈ రోజు నుండి ఇంకో 7 రోజులలో ఒక మహాప్రళయం వచ్చి ఈ 3 లోకాలు పూర్తిగా మునిగిపోతాయి. భూలోకం మునిగిపోయే సమయంలో ఒక నావ తేలుతూ నీ వద్దకు వస్తుంది. అది నీ దగ్గరికి వచ్చిన వెంటనే అన్ని రకాల విత్తనములు, ఔషధములు అన్ని ఆ నావలో భద్రంగా దాచు. అలాగే సప్త ఋషులను నీకు తోడుగా తీసుకొని రా. నీ ఈ ప్రయాణం మొత్తం వెలుతురు లేకుండా చీకటిలో మునిగిపోయి ఉంటుంది. ఆ సమయంలో ఋషుల నుండి వచ్చే తేజస్సు నీకు మార్గదర్శకం చేస్తుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, నువ్వు వెళ్లే ఈ మార్గంలో సముద్ర అలలు ఆవేశముతో పొంగుతూ ఉంటాయి. అని భయపడకు, నేను మీ దగ్గరే పక్కనే నీటిలో ఈ మత్స్య అవతారంలో తోడుగా ఉంటాను. నన్ను చూసిన వెంటనే వాసుకి సర్పాన్ని తాడులాగా చేసుకుని నా కొమ్ముకి కట్టు. ఇది చాలా ముఖ్యం సత్యవ్రత. బ్రహ్మ జీవితంలో ఈ ఒక్క రాత్రి గడిచేలోపు మీకు మరో కొత్త ప్రపంచానికి మార్గాన్ని చూపిస్తాను. ఆ నావ కోసం ఎదురు చూస్తూ ఉండు అని చెప్పి వెళ్లిపోతాడు. సత్యవ్రతుడు మొత్తం అన్ని సిద్ధం చేసుకుని సముద్రం ముందు కూర్చొని విష్ణునామాన్ని జపిస్తూ ధ్యానం చేస్తూ ఉన్నాడు. అలా 6 రోజులు గడిచిపోయాయి. ఆఖరిగా విష్ణువు చెప్పిన ఆ 7వ రోజు మొత్తం ఆకాశాన్ని అంతా దట్టమైన మేఘాలు కమ్మేశాయి. అస్సలు సూర్యుడు ఉన్నాడా లేదా అన్నట్లుగా అయిపోయింది. ఎప్పుడు